హాయ్ హాల్ స్కూల్ అసిస్టెంట్ ఆస్పిరెంట్స్ అందరికీ నమస్కారం అండి. సో మన దగ్గర మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, యూట్యూబ్ ఛానల్ వచ్చేసి మీ అందరికీ తెలిసిందే. ఓకే, లలిత్ సాయి ఆక్స్ఫర్డ్ మనం రీసెంట్గా ఒక యాప్ క్రియేట్ చేసాం. అట్ ప్రజెంట్ ఇట్ ఈస్ ఫర్ ఎడ్యుటే మ్యాథ్స్ కంటెంట్ అండ్ ఎస్ఏ మ్యాథ్స్ కంటెంట్. త్వరలో ఎస్ఏ మ్యాథ్స్ మెథడాలజీ వస్తుంది, అది త్వరలో. ఓకే, మిగిలిన సబ్జెక్ట్స్ వచ్చి బిఫోర్ ద ఎగ్జామినేషన్ ఆర్ చెప్తామండి, టైం టు టైం మీకు కావాలంటే ఆ పర్టికులర్స్ కూడా ఇస్తాం, డోంట్ వర్రీ. రైట్ అండి. అయితే ఇప్పుడు మన దగ్గర ఈ యాప్కి సంబంధించి యాప్ ఇది లలిత సాయి క్లాస్ రూమ్ యాప్. ఈ యాప్లో ఏంటంటే ఆల్ ద క్వశ్చన్స్ ఇంటర్మీడియట్ దీంట్లో టెక్స్ట్ బుక్లో అన్ని క్వశ్చన్స్ అండి, అన్ని క్వశ్చన్స్ని మేము పొందుపరుస్తాం. మొత్తం ఆల్ ద క్వశ్చన్స్ అన్నీ డీటెయిల్డ్ అండ్ చాలా ట్రిక్స్ ఉంటాయి, షార్ట్ వేస్ ఉంటాయి, రకరకాలండి. అలాగే స్కూల్ లెవెల్లో కూడా ఆల్మోస్ట్ ఎక్కువ స్కూల్ లెవెల్ది కూడా ప్రొడ్యూస్ చేస్తాం. చాలా డీటెయిల్డ్ యాప్ అండి ఇది. అన్ని క్వశ్చన్స్కి, అన్ని హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్కి సొల్యూషన్స్ మీకు ఎక్కడా దొరకవు, ఏ యాప్లో దొరకవు. దిస్ ఇస్ ద ఓన్లీ యాప్. ఓకే, ఓన్లీ యాప్. అయితే ఫీ వచ్చి మీకు తెలిసే ఉంటుంది కదా, దట్ ఫీ ఈజ్ 1974 అండి దీనికి. అంటే యాక్చువల్లీ 2000 ఈజ్ ద ఫీ, కానీ వాడు ఏదో ఛార్జెస్ వేస్తున్నాడు, దానివల్ల ఈ ఛార్జెస్ పడి 2025 అవుతుంది. సో ఆ 1974 ఎందుకు పెట్టానంటే 25 రూపీస్ నేను బేర్ చేస్తా, 25 రూపీస్ మీరు బేర్ చేస్తారు. అయితే యాప్ నాట్ ఓన్లీ అవర్స్ అండి, బట్ దెర్ ఇస్ ఎ లింక్. క్లాస్ ప్లస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మనకి లింక్ ఉన్నది యాప్కి సంబంధించి. ఓకే, రైట్. దట్ ఈజ్ 1974. అంటే ఫీజు ఎక్కువ కదా అని అనుకోవద్దు. చెప్పాను కదా, ఆల్ క్వశ్చన్స్, రకరకాల ట్రిక్స్, రకరకాల గిమ్మిక్స్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మనం ఏదనుకుంటే అది, రకరకాల ఆలోచన విధానాలు మీకు పరిచయం అవుతాయి. అంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. సో చూస్తే మీకే అర్థమవుతుంది. దీంట్లో చూసినా మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఉన్నాయి ఎస్ఏ మ్యాథ్స్కి సంబంధించినవి చాలా. వాటిని చూస్తే మీకు అర్థమవుద్ది. టేక్ ఇట్ యాజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ డెమో, అదే డెమో అనుకుని సో వచ్చేస్తే ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే. ఓకే, మీరేదో 2 నెలలు ఎగ్జామ్ ఉందని, నెల 15 రోజులు ఉందనగా అంటే నేను ఐ కాంట్ ఎష్యూర్, నేనే కాదు ఎవరు ఏం చేయలేరు. ఇప్పటి నుంచి రెడీ అయితే ఎట్లేదన్నా ఒక 6 నెలలు డెఫినెట్గా ఉంటుంది. ఎంత వాడు త్వరగా వేసినా 6 నెలలు ఉంటుంది కాబట్టి. లేదు 4 నెలలు లేట్ అయినా సరే మనం పర్ఫెక్షన్ వచ్చేస్తుంది కాబట్టి. సో స్టార్ట్ నవ్ ఇట్ సెల్ఫ్. అండ్ ఈ కోచింగ్ ఫీ మీ ఎగ్జామినేషన్ వరకు, డిఎస్సి ఎగ్జామినేషన్ తర్వాత దిస్ విల్ ఆటోమేటికల్ బీ ఆటోమేటిక్గా డియాక్టివేట్ అవుతుంది. మీ ఎగ్జామినేషన్ జూన్లో వరకు ఉంటే, జూన్లో జరిగితే జూన్ వరకు, ఇంకా 4 నెలలు ఆగితే ఇంకెప్పుడు వరకు అయితే మీ ఎగ్జామినేషన్ ఉంటుందో అప్పుడు వరకు ఇట్ విల్ బి దేర్. కాబట్టి అక్కడ ఏదో నేను 1 year అని పెట్టాను, 1 year అని మీరు కంగారు పడక్కర్లా. ఒకవేళ ఉంటే ఎంతకాలమైనా అప్పటి వరకు మీకు ఉంటుంది. అలాగే ఆఫ్లైన్లో వీడియోస్ చూసుకునే ఫెసిలిటీ ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకుని దాంట్లో. అంటే వేరేగా అవ్వదు, వేరేగా డౌన్లోడ్ చేసుకోవటం, వేరే ఎవరికన్నా వీటిని పంపించడం అట్లా సాధ్యం కాదండి. మాకు తెలిసిపోద్ది అది. ఎవరైనా అలా చేస్తే వాళ్ళకి తెలిసిపోద్ది, క్లాస్ ప్లస్ వాళ్ళకి. గబుక్కున్న వాళ్ళు అకౌంట్ డీయాక్టివేట్ చేస్తారు. ప్లీజ్ డోంట్ ట్రై ఫర్ సచ్ థింగ్స్ అండి. అలాంటివి మాత్రం దయచేసి ఎవరు చేయదు యాప్ తీసుకుంటే. ఇంకేంటి, వాళ్ళకి తెలిసిపోద్ది అది ఎవరు చేశారో. నాకు తెలియకపోవచ్చు, నాకు దగ్గరలో ఉండదు కదా, వాళ్ళు తెలిసిపోద్ది. దే విల్ ఇమీడియట్లీ డీయాక్టివేట్ ద అకౌంట్. ఇక నేనేం చేయలేనప్పుడు, ఐ కాంట్ డూ ఎనీథింగ్. మళ్ళీ మీరు పే చేసి తీసుకోవాల్సింది తప్ప, మరి సేమ్ నెంబర్ అయితే వాడు ఏం చేస్తాడో కూడా నాకు తెలియదు. దట్ ఈస్ ద థింగ్. కాబట్టి ఆ ఫెసిలిటీ అది అలాంటిది ఉండదు. కానీ అక్కడే డౌన్లోడ్ చేసుకుని మీరు యూట్యూబ్లో ఆఫ్లైన్లో చూసుకున్నట్టు దాంట్లో కూడా ఆఫ్లైన్లో చూసుకోవచ్చు. సో దానివల్ల మీకు డేటా తక్కువ అవుతుంది అండ్ ఎక్కువసార్లు చూసుకోవచ్చు. రైట్. అట్లాగే ఇంకొకటి ఏంటంటే ఫీ చెప్పాగా, 1974 ఎక్కువ అవుతుందేమన్న ఉద్దేశంతో నేను సిలబస్ని 3 భాగాలు చేశాను. ఒకవేళ కావాలంటే అట్లా అనుకుంటే అదే ఇన్స్టాల్మెంట్స్ అనుకుని నేను ప్రొవైడ్ చేయలేను. మీకు మీ బ్యాంకులో ఈఎంఐ ఫెసిలిటీ ఇస్తే యూ కెన్ టేక్ ఇట్ అండి. అదర్వైజ్ ఏంటంటే దీన్ని 3 parts చేశాను, అరౌండ్ 650 or 660 ఒక్కొక్క భాగం. దాన్ని మీరు తీసుకుని ఒక 4 రోజులు ఆగి ఇంకొకటి, ఇంకో 15 రోజులు ఆగి 20 రోజులు ఆగి ఇంకోటి అట్లా తీసుకున్నారనుకోండి. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్స్టాల్మెంట్ బేసిస్. ఓకే, అట్లా చేసుకోవచ్చు, మీ ఇష్టం. అంతా ఒకేసారి తీసుకోవచ్చు, నేను దాంట్లో పెట్టాను. సో కాబట్టి దాన్ని అలా అయినా తీసుకోవచ్చు. దట్ ఈజ్ ఎవర్ విల్, మీకు కావాల్సిన విధంగా మీరు చేసుకోండి. దట్ ఈజ్ ఓకే. సో దట్ ఈజ్ యాప్ సంబంధించి. ఓకే, తర్వాత జూమ్ క్లాసెస్ జరుగుతాయండి మన దగ్గర. సో వీక్లీ 5 days or 6 days, నాట్ ఆల్ ద 7 days. సండే ఉండదు. ఇంకొకసారి మధ్యలో కూడా అంటే 5 days యూ ఎక్స్పెక్ట్ 5 days, నాట్ ఆల్ ద 7 days కాదండి, 5 days ఉంటాయి జనరల్లీ జూమ్ క్లాసెస్. సో జూమ్ క్లాసు చేరాలంటే ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ అవసరం అంటే మీరు పెన్ను దగ్గర పెట్టుకుని నోట్ చేసుకోవాలి.
సో జూమ్ క్లాస్ ఉంటుంది అండ్ ద ఫీ ఫర్ దట్ జూమ్ క్లాస్కి ఎవరైనా అటెండ్ అవ్వదలుచుకుంటే ద ఫీ ఫర్ దట్ ఈజ్ 1000. సో ఇప్పుడు ఫ్రెష్ టాపిక్ స్టార్ట్ అవుతుంది రేపట్లో. సో అంటే స్టాటిస్టిక్స్, ఇంటర్మీడియట్ పార్ట్ అండ్ ప్రాబబిలిటీ దట్ విల్ బి స్టార్టెడ్. అంటే అయిపోయింది అండి అని అనుకోకలా, దిస్ ఇస్ సైక్లిక్, అవర్ థింగ్ ఈజ్ సైక్లిక్. ఓకే రైట్. ఆ తర్వాత ఆఫ్లైన్ క్లాసెస్ ఈజ్ గోయింగ్ టు బి స్టార్టెడ్ అతి త్వరలో 10th లోపు స్టార్ట్ చేయొచ్చండి. సో గవర్నమెంట్ పర్మిషన్స్ అటువంటి కోసం చూస్తున్నాంలే, ఎవరు పెట్టలేదని ఇన్స్టిట్యూట్స్ సమయంలో ఎవరు స్టార్ట్ చేయాల. దట్ ఈస్ ద రీజన్. ఎవరైనా స్టార్ట్ చేస్తే మంది కూడా స్టార్ట్ అవుతుంది. సో ఓకే 10th 15th లోపు అనుకుంటున్నాను నేను ఆఫ్లైన్ క్లాసెస్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అండి. అతి త్వరలో మొదలు పెట్టేస్తాం. కాబట్టి ఆఫ్లైన్ క్లాసెస్కి వచ్చి ఫీ ఎక్కువ. సో కంటెంట్ ఓన్లీ అయితే 5000 అండి ప్లీజ్. ఓన్లీ ఫర్ కంటెంట్ ఇట్ ఈజ్ 5000 ఆఫ్లైన్. అట్ ప్రజెంట్ యాక్చువల్లీ 6 అనుకున్నాం, కానీ ఎందులైనా తగ్గించామండి. ఈ కరోనా అండ్ లాక్డౌన్ ఇవన్నీ రీజన్స్. ఇక అంతకంటే తక్కువ చెప్పలేము. ఆఫ్లైన్ క్లాస్ నేను అక్కడ ఉండి చెప్పాలి కాబట్టి, ఇదంటే వీడియో వెళ్ళిపోద్ది కాబట్టి దట్ ఈస్ ఓకే. ఇవన్నీ రీజన్స్. వై? బికాజ్ ద ఫీ, ఇక్కడ ఫీ ఎక్కువ అని అనుకోవద్దు దయచేసి. మళ్ళీ చెప్తున్నానండి, మీరు కంపేర్ చేసుకోండి. ఆల్రెడీ ఎవరు వేరే తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళతో కంపేర్ చేసుకోండి డెఫినెట్గా. సో మీకు దానికి అక్కడ 1974 ఆర్ వాట్ ఎవర్ ఇట్ మేబీ దానికి 4-5 రెట్లు మీకు మీ విలువ ఉంటుంది. మీరు కట్టి దాని విలువ అంతగా 4-5 రెట్లు డెఫినెట్గా ఉంటుంది, నో డౌట్ దాంట్లో. ఓకే రైట్. 3 వేస్లో ఒకవేళ జూమ్ క్లాస్ కావాలంటే దట్ ఈస్ 1000 అండ్ దానికి ఏమి మీకు వేరే ఏమి ఉండవు. అంటే చెప్పేటప్పుడే నోట్ చేసుకోవాలి మీరు. నేను క్లాస్ చెప్పేటప్పుడే రోజుకు ఒక 40 minutes క్లాస్ జరుగుతుంది. వేరే వీడియోస్ అవి ఇవ్వలేము దానికి, ఎందుకంటే వీడియోస్ ఇవ్వాలంటే యాప్ తీసుకోవాల్సిందే. వేరే వీడియోస్ అవి మేము ఇవ్వలేమండి జూమ్ క్లాస్ వాళ్ళకి. అది అందుకనే తక్కువ ఫీ. అది జూమ్ క్లాస్ 1000. ఓకే ఆఫ్లైన్ క్లాస్ ఇస్ 5000. దీస్ ఆర్ ఆల్ ద పర్టికులర్స్. ఓకే సో చెప్పానుగా, నేను ఇచ్చేదే మీకు, నేను ఇక్కడ పెట్టే వీడియోస్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యువర్ మై డెమో ఫర్ యూ. మీకు నేను ఇచ్చే డెమో అని చెప్పాను కదండి. ఇవాళ వర్గ సమాసాలకు సంబంధించి లిటిల్ బిట్ థియరీ, నాట్ ఆల్ ద థియరీ, కొంత భాగం ఒక 10 minutes థియరీ నేను ఇక్కడ దీంతో పాటు ఈ వీడియోతో పాటు ఇస్తున్నాను. చూడండి. ఓకే అండి. చూసి మీరు త్వరగా నిర్ణయం తీసుకుంటే అసిస్టెంట్ వాళ్ళకి దట్ విల్ బీ మోర్ యూజ్ఫుల్. లేట్ చేయకోకుండా. లేట్ చేస్తే నష్టపోయేది మీరే. మిగిలిన వాళ్ళు మీకంటే ముందుకు వెళ్ళిపోతారండి మన దగ్గర వాళ్ళే. కాబట్టి లేట్ చేయొద్దు. ఇమీడియట్గా ఈ లోపు ఎగ్జామ్ లోపు ఒక 4 సార్లు తిరగేయాలి మీరు. అప్పుడే మీకు సక్సెస్ వస్తుంది. 4 సార్లు కంటెంట్ అండ్ మెథడాలజీ ఫుల్ 100% కొట్టేస్తే జాబ్ మీదేనండి, నో డౌట్. జాబ్ వచ్చేసినట్టే. 3 పోస్టులు ఉన్నాయి, లేదా ఒక పోస్ట్ ఉంది భయపక్కల, ఒకటి ఉంటే ఒకటే మీది, అది గుర్తుంచుకోండి. ఆ ఒకటే మీది అనేది గుర్తుంచుకుని అట్లా చదవాలి మీరు. ఓకే డౌట్ లేదు. 60కి 58 అబోవ్ వస్తాయి, దట్ ఐ కెన్ ఎష్యూర్. మీరు చదవకుండా రావండి. మీరు 58 వస్తాయి అన్నారు, నాకు 40 వచ్చినాయండి అనకూడదు ఎవరు. సో దట్ ఈస్ ఎప్పుడంటే ఏది కంటెంట్ అండ్ మెథడాలజీ కలిగి మీరు గట్టి చదివి 4 సార్లు రివిజన్ మ్యాథ్స్ చేయగలిగి కంటెంట్ అదే మెథడాలజీ కూడా బాగా చేయగలిగితే, సో ఆల్రెడీ త్వరలో ఇచ్చేస్తామంటే ఏం భయం లేదు, చేయగలిగితే డెఫినెట్గా మీకు 58 అబోవ్ వస్తాయి 60కి. దట్ ఐ కెన్ ఎష్యూర్. ఓకే అందుకని బీ రెడీ. ఇమీడియట్గా రెడీ అయ్యి ఇమీడియట్గా తీసుకోండి. అంతకంటే ఇంక నేను చెప్పేది ఏం లేదు. ఓకే అండి, బెస్ట్ ఆఫ్ లక్. ఓకే నెక్స్ట్ లెసన్ వర్గ సమాసాలు అలాగే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అండి. వర్గ సమాసం అంటే ఏంటి? ax² + bx + c అండి. వర్గ సమాసం అంటే ఏంటి? ఎందుకని? దాంట్లో వర్గం ఉండాలి కదా. ఎక్స్కి చరరాశికి వర్గం ఉండాలి. అందుకని ax² + bx + c దాన్ని వర్గ సమాసం అంటాం. అయితే దాంట్లో ఏబీసీలు ఏమవ్వచ్చు అంటే వాస్తవ సంఖ్యలు అవ్వచ్చు, సంకీర్ణ సంఖ్యలు అవ్వచ్చు. అయితే ఏ 0 కాకూడదు, ఏ 80% 0 కాకూడదు. ఏ 0 అయిందనుకు ఇదంటే 0 అయిపోద్ది కదా. ఇదేమవుతుంది? బిఎక్స్ ఏకఘాతం వస్తుంది కదా, రేఖీయ సమాసం అవుతుంది. ఇది ఏకఘాతం అవుతుంది కదా అంటే రేఖీయ సమాసం అవుతుంది. అందుకని ఇది వర్గ సమాసం అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విలువ అంటే x² యొక్క గుణకము 0 కాకూడదు. ఏబీసీలు 3 వాస్తవాలు అవ్వచ్చు, సంకీర్ణాలు అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. అప్పుడు ax² + bx + cని మనం ఏమంటాం? సో వర్గ సమాసము, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఓకే అలాగే మనకు తెలుసు ఒక సమాసం యొక్క శూన్య విలువ అంటే, శూన్యము లేదా శూన్య విలువ అంటే అర్థం ఏంటంటే చరరాశి యొక్క ఏ విలువకు అది 0 అవుతుందో అది, చరరాశి యొక్క ఏ విలువకు అది 0 అవుతుందో ఆ చరరాశి విలువను ఆ సమాసం యొక్క శూన్య విలువ అంటాం. ఓకే ఇప్పుడు అట్లాగే ax² + bx + c = దానికి శూన్య విలువ ఆల్ఫా అయితే ఆటోమేటిక్గా ఏమవుతుంది? దానికి a² + bα + c ఎంత అవుతుందండి? 0. చెప్పాక శూన్యమైతే
ఓకే, దాని విలువ శూన్య విలువ అంటే ఆల్ఫా ఉంచామనుకోండి, ఎక్స్కి బదులు చరరాశికి బదులు ఆల్ఫా ఉంచామనుకోండి, ఇదేమైతుంది 0 అయిపోవాలి. ఓకే, జీరో ఆఫ్ ఎన్ ఎక్స్ప్రెషన్ అంటాం ఇంగ్లీష్లో అయితే. ఆల్ఫా ఈజ్ జీరో ఆఫ్ ax² + bx + c, దెన్ α² + bα + c ఈజ్ ఈక్వల్ 0. రైట్ అండి. ఇక్కడే మీకు ఎట్లా కావాలంటే పాజులో పెట్టుకుని నోట్ చేసుకుంటారు కాబట్టి ఒక చిన్న విషయం ఇక్కడ. తర్వాత వర్గ సమీకరణం అంటే ఏంటి? ఇది వర్గ సమాసం కదండి. వర్గ సమీకరణం అంటే ఏంటి? సమీకరణం అంటే ఏం లేదు, ఏబీసీలు వాస్తవ లేదా సంకీర్ణ సంఖ్యలు అయి ఉండి a ≠ 0 అయితే ఇదిగోండి ax² + bx + c = 0ని ఏమంటాం? వర్గ సమీకరణం అంటాం. ABC ఆర్ రియల్ అండ్ ఆర్ కాంప్లెక్స్ అండ్ a ≠ 0, దెన్ ax² + bx + c = 0. దిస్ ఈజ్ ఈక్వల్ 0 కొద్దిగా ఇరికిస్తున్నానండి. ఓకే పోనీ. సో ఈజ్ ఈక్వల్ 0 ఈజ్ కాల్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ప్లీజ్, దిస్ ఇస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ అండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి మూలాలన్నా క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్కి శూన్య విలువలన్నా ఒకటే. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఐ మీన్ వర్గ సమీకరణానికి మూలాలన్నా లేదంటే వర్గ సమాసానికి శూన్య విలువలన్నా ఒకటేనండి. సో అది కూడా నోట్ చేసేస్తున్నా. అయితే ఒక నిమిషం టైం నోట్ అని పెట్టి రాస్తున్నాను. వర్గ సమీకరణ మూలాలు, వర్గ సమాస శూన్య విలువలు ఒకటే. ఓకేనా? ప్లీజ్ నోట్ చేసుకుంటే దాన్ని అగైన్ నెక్స్ట్ పాయింట్ చెప్పుకుందాం. దానికి రాసుకుంటే తప్ప నీట్గా రాదు ఇది. నేను ఒకసారి నోట్ చేసుకోండి. ఓకే, ఇంగ్లీష్ వెర్షన్ కూడా రాశాను చూసుకోండి. రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, QU అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్, అండ్ జీరోస్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఆర్ సేమ్. జీరోస్ అంటే శూన్య విలువలు. ఓకే రైట్, అది నోట్ చేసుకుంటే నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. ఓకే, మూలాలు కనుక్కోవటానికి మీ అందరికీ తెలుసు సూత్రాలు. ఓకే, వర్గ సమీకరణ మూలాలు, రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దట్ ఈజ్ ax² + bx + c = 0. అలాగే రూట్స్ మూలాలు ఏంటయ్యా అంటే x = -b ± √b² - 4ac/2a. అలాగే మూలాల మొత్తం రెండు కలిపితే -b/a. ఓకే అండి, దీంట్లో దీన్ని గుర్తు మార్చి /a. అలాగే మూలాల లబ్ధం ఏంటంటే c/a. రైట్, మూలాల ఐ మీన్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అండ్ సమ్ ఆఫ్ రూట్స్. ఇన్ కేస్ ఎక్కడన్నా మనకి అప్పుడప్పుడు మూలాల భేదం కాకపోతే దాన్ని పాజిటివ్ తీసుకుంటే దాని భేదం అన్నాం కదా, అందుకని దట్ ఈజ్ √b² - 4ac/a. √b² - 4ac/a అంటే ఏని మనం నెగిటివ్ కాకుండా పాజిటివ్ తీసుకుంటే దాన్ని ఎట్లాగో పాజిటివ్గా తీసుకుంటాం, దట్ ఈస్ mod a అనమాట. సో ఎనీహో అంటే రెండింటి భేదం -3 వచ్చింది అనుకోండి, దానికి యూ హ్యావ్ టు టేక్ +3 అంటే భేదం అనేటప్పుడు అట్లా చెప్తాం కదా, అందుకని. ఓకే, ఒకసారి నోట్ చేసుకుంటే నెక్స్ట్ మూలాల స్వభావం గురించి చెప్పుకుందాం, అంటే నేచర్ ఆఫ్ రూట్స్ గురించి. ఓకే అండి, అన్నీ వచ్చినాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, సమ్ ఆఫ్ రూట్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్. మనం అయ్యే ఉపయోగిస్తాం ఎక్కువగా సాధించడానికి ఈ ఫార్ములా కంటే. నోట్ చేసుకోండి. ఓకే, మూలాల స్వభావం, నేచర్ ఆఫ్ రూట్స్. మూలాల స్వభావం అండి దీని మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకని? √b² - 4ac వస్తుంది కదా, మరి రూట్ ఏమో అన్నిటికీ ఉండదు మనకి తెలుసు. ఎందుకని? నెగిటివ్ వాల్యూస్కి రూట్ ఉండదు కదా, అంటే వాస్తవ మూలాలు ఉండవు మనకు తెలుస్తుంది. అందుకని b² - 4ac మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని అందుకని ఏమంటారంటే విచక్షణి అంటారండి. దట్ ఈస్ కాల్డ్ డిస్క్రిమినెంట్. దాని సింబల్ ఇది డెల్టా. ఒక్కొక్కసారి ఏదైనా బుక్స్లో D అని కూడా ఇస్తారు. ప్లీజ్ ఎక్కడ అంటే మీరు అనుకోకుండా ఎక్కడ తగిలినాయి అనుకోండి, ఏమో లేకపోతే ఎగ్జామ్లో కూడా ఇవ్వచ్చు. D అంటే దట్ ఈస్ ఇది వర్గ సమాసాలకు సంబంధించినంత వరకు D అంటే దట్ ఈస్ డిస్క్రిమినెంట్ అండి. రైట్, ఓకే, ఇది మీరు నోట్ చేసుకుంటారు కదా, రబ్ చేసేస్తాను ఇప్పుడే. ఆ స్వభావం ఎలా ఉంటుందో చెప్తాను. ఓకే, మీరు పాజులో పెట్టుకుని నోట్ చేసుకుంటే ఓకే. రైట్, ఓకే అండి, ఐఎమ్ రిమూవింగ్ దిస్ వన్ అండి, చెరిపేస్తున్నాను.
ఎలా ఉంటుంది మూలాల స్వభావం చూద్దాం ఒకసారి. ఒకవేళ ఈ డెట్ విలువ, దాన్ని డెట్ అన్నాం కదా, డెట్ విలువ మూడు కేసెస్ ఉంటాయండి. ఫస్ట్ కేసు ఏంటంటే దట్ ఈజ్ ఫస్ట్ కేస్ అండి. దీంట్లో డెట్ లెస్ దాన్ 0, దట్ ఈస్ ఫస్ట్ కేస్. సరే, సెకండ్ కేసు ఏంటంటే రెండో కేసు డెట్ ఈక్వల్ టు 0. రెండో కేసు డెట్ ఈక్వల్ టు 0. మరి మూడో కేసు ఏంటయ్యా అంటే ఈ డెట్ గ్రేటర్ దాన్ 0. దీస్ ఆర్ ద 3 కేసెస్. మొదట డెట్ లెస్ దాన్ 0 అనుకోండి, దానికి రూట్ ఉండాలి కదా, రూట్ ఆఫ్ b² - 4ac. నెగిటివ్ వాల్యూకి ఏ విలువలు వస్తాయి? మూలాలు సంకీర్ణాలు. మూలాలు ఏంటంటే అవి సంకీర్ణాలు. సో దట్ ఈజ్ మూలాలు సంకీర్ణాలు. సంకీర్ణాలు ఓకే, ఇంగ్లీష్ కూడా ప్లేస్ ఉంది కాబట్టి రాస్తున్నాను. రూట్స్ దే ఆర్ కాంప్లెక్స్ రూట్స్ ఉంటాయి. ఈ కాంప్లెక్స్ రూట్స్లో కూడా తర్వాత చెప్తానండి, నోట్ చివరిలో రాస్తాను, ఖాళీ ఉంటే లేదా నెక్స్ట్ పేజ్లో. కాంప్లెక్స్ రూట్ ఉంటే రెండు కాంప్లెక్స్ రూట్స్ ఏమవుతాయి, అంతేగాని ఒకటి మామూలు రూట్ అయ్యి ఇంకోటి కాంప్లెక్స్ రూట్ అవ్వదు. కాంప్లెక్స్ రూట్ అయితే రెండు కాంప్లెక్స్ రూట్సే, రెండు సంకీర్ణ మూలాలే. అవి కూడా ఎలా ఉంటాయి, ఒకదానికొకటి సంయుగ్మాలు. సంయుగ్మం చెప్పుకున్నాం Z అని, లేదా A+IB ఉందనుకోండి, దాని సంయుగ్మం ఎంత? A-IB. ఇది ఒక మూలమైతే, A+IB అనేది ఒక మూలమైతే కళ్ళు మూసుకు చెప్పేయచ్చు రెండో మూలం ఎంత? A-IB. అంతే తప్ప ఇంకొక వాల్యూ ఉండదు. ఒకటి ఉంటే రెండోది ఇది ఉండి తీరుతుంది ఖచ్చితంగా. ఓకే, కింద రాస్తానులేండి ఇప్పుడు అక్కర్లా, లేకపోతే ఇది పేజ్ సరిపోతే నెక్స్ట్ పేజ్. నెక్స్ట్ డెల్టా ఈజ్ ఈక్వల్ 0 అనుకోండి. ఇక్కడ రెండు మూలాలు సమానమండి. దీంట్లో మూలాలు ఎలా ఉంటాయంటే డెల్టా ఈజ్ ఈక్వల్ 0 అయితే మూలాలు సమానం, లేదా మూలాలు ఏకీభవిస్తాయి, ఎట్లన్నా అనుకోండి. మూలాలు సమానం, రెండు కలిసిపోతాయి. దీన్నే జామెట్రికల్గా కూడా చెప్తా ఇప్పుడు, అప్పుడు మీకు ఇంకా పూర్తి క్లారిటీ వస్తుంది. మూలాలు సమానం, రైట్, రెండు ఏకీభవిస్తాయి. ఎప్పుడు డెల్టా ఈజ్ ఈక్వల్ 0. మూడోది డెల్టా గ్రేటర్ దాన్ 0 అయితే, ఇదిగో ఇక్కడ సంకీర్ణాలు అన్నాడు కదా, సంకీర్ణాలు కాదు వాస్తవాలే కదా. అలాగే ఇక్కడ సమానం అన్నాడు కదా, సమానం కాదు విభిన్నాలు. ఇదిగో ఇది కాదు కాబట్టి వాస్తవాలు, ఇదిగో ఇది కూడా కాదు కదా, అందుకని విభిన్నాలు. గ్రేటర్ దాన్ 0 అయితే మూలాలు కానీ గ్రేటర్ దాన్ 0 అనుకోండి, అప్పుడు ఏంటంటే మూలాలు ఇంగ్లీష్లో రాస్తానండి, వాస్తవాలు విభిన్నాలు. ఓకే అండి. సో ఇక్కడ మూలాలు సమానం అన్నాం కదా, రూట్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడేమన్నాము, దే ఆర్ రియల్ అండ్ డిఫరెంట్, రియల్ అండ్ డిస్టింక్ట్. ఒక సపరేట్ నేమ్ ఉంది కదా, అది ఉపయోగిస్తాం, డిస్టింక్ట్, రియల్ అండ్ డిస్టింక్ట్. అయితే దీంట్లో మళ్ళా ఇప్పుడు ఏంటంటే రియల్ మూలాలు మనకు అర్థమైపోయినాయి, కానీ డెల్టా విలువ ఒక్కోసారి దానికి వర్గమూలం ఉంటుంది. డెల్టా అంటే రూట్ కదా, నేను రూట్ కట్టాలి కదండి, రూట్ ఆఫ్ b² - 4ac కదా. ఒక్కోసారి వర్గమూలం ఉంటుంది, ఒక్కోసారి ఉండదు. 4 వచ్చిందనుకో వర్గమూలం 2 అనేస్తాం, మరి 5 వస్తే √5 అనేస్తావు కదా. అందుకని ఒకవేళ డెల్టా విలువ దీంట్లో మళ్ళీ అగైన్ 2 కేసెస్ ఉంటాయండి. ఫస్ట్ కేసు ఏంటంటే డెల్టా అని రాసేద్దాం, సంపూర్ణ వర్గమైన లేదా ఖచ్చిత వర్గమైన డెల్టా విలువ ఖచ్చిత వర్గము కావటం ఒక కేసు. ఓకే, రెండో రాస్తానండి ఇంగ్లీష్లో. రెండోది ఏంటంటే డెల్టా విలువ ఖచ్చిత వర్గము కాదు, ఖచ్చిత వర్గం కాదు. చూడండి జాగ్రత్త, ఖచ్చిత వర్గము కాదు. ఆయా సందర్భాలలో ఓకే, దిస్ ఈజ్ ఖచ్చిత వర్గము, దట్ ఈజ్ ఎగ్జాక్ట్ రూట్. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్ రూట్, దిస్ ఈజ్ నాట్ an ఎగ్జాక్ట్ రూట్. ఈ మొదటి కేసులో ఎగ్జాక్ట్ రూట్ అయితేనండి మూలాలు అకర్ణీయ సంఖ్యలు. చక్కగా దానికి రూట్ ఉంటుందిగా మరి, కాబట్టి భిన్నాలు రావు కాబట్టి, రూట్లో రావు కాబట్టి మూలాలు ఏంటంటే అకర్ణీయాలు. ఏమంటాం ఇంగ్లీష్లో రేషనల్. బట్ ఇక్కడికి వచ్చేసరికి మూలాలు అకర్ణీయాలు కాదు కదండి, మూలాలు కరణీయాలు.
ఐ మీన్ ఇర్రేషనల్. ఓకే, ఇది ఖచ్చిత వర్గం అయితే, ఇఫ్ ఇట్ ఇస్ ఎ కంప్లీట్ స్క్వేర్ ఆర్ ఎగ్జాక్ట్ స్క్వేర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, కంప్లీట్ స్క్వేర్, దెన్ ఏమవుతుందంటే ద రూట్స్ ఆర్ రేషనల్. ఖచ్చిత వర్గం అయితే మూలాలు అకరణీయాలు. అలాగే ఖచ్చిత వర్గము కాకపోతే మూలాలు కరణీయాలు, అంటే రూట్ 2, రూట్ 3 ఇలా వీటిలో దాని వర్గమూలం కట్టలేము, అటువంటివి వస్తాయి కరణీయాలు, దాన్ని ఏమంటాం ఇర్రేషనల్. ఓకే, ఇక్కడ కూడానండి ఇందాక చెప్పుకున్నట్టుగానే ఒక రూట్ 2 + రూట్ 3 అనుకుందాం కాసేపు. ఇక మీరు ఆలోచించక్కర్లా, రెండోది ఒకటి కరణీయం అయితే రెండోది కూడా కరణీయమే. ఒకటి కరణీయ మూలం అయితే రెండోది కూడా ఏంటి కరణీయ మూలం. ఇది 2 + రూట్ 3 అనుకోండి, అది ఎంత అవుద్ది? ఇంకేం ఆలోచించక్కర్లా మీరు, ఎంత అవుద్ది? 2 - రూట్ 3. మీరు ఒకసారి నోట్ చేసుకుంటే ఆ పాయింట్స్ 2 నోట్ పాయింట్స్ రాస్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. ఓకే, చూడండి, ఒక మూలం a + ib అయితే రెండవ మూలం ఎంత? a - ib. ఇఫ్ వన్ రూట్ ఈజ్ a + ib, దెన్ అదర్ రూట్ ఈజ్ a - ib. ఇన్ ద సేమ్ వే, ఇఫ్ ఒకటి a + రూట్ b అయితే ద సెకండ్ వన్ ఈజ్ a - రూట్ b. నెక్స్ట్ ఇంకా మూలాలు m/n నిష్పత్తిలో ఉన్నాయి అనుకోండి, రెండు మూలాలు కూడా, అప్పుడు చిన్న కండిషన్ ఇంపార్టెంట్ అండి. mn b² = m + n² × ac. దట్ ఈస్ mn b² = m + n² × ac. అలా కాకుండా ఒక మూలము మరొక దాని వర్గం అనుకో, వన్ రూట్ ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ అదర్, ఒక మూలం మరొక దాని వర్గం అనుకోండి, అప్పుడు ఏంటంటే ac × a + c + b³ = 3abc. మామూలు కూడా లెక్క చేయొచ్చు కానీ గుర్తుంచుకుంటే మంచిది. ac × a + c + b³ = ఎంత? 3abc. ఓకే, సార్ నోట్ చేసుకుంటే ఇంకా ఉన్నాయి ఇటు ఈ కండిషన్స్ ఇట్లా వచ్చేవి నోట్స్, అవి కూడా చెప్పుకుందాం, నోట్ చేసుకుందాం.